నమస్కారం. ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇక్కడ జరుగుతూ ఉంది. నా పేరు బక్క జడ్సన్, నాది సీరియల్ నెంబర్ 41. నేను కూడా పోటీదారుని. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజ్ గారికి, ఎలక్షన్ అబ్జర్వర్ రాహుల్ బొజ్జా గారికి, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నల్గొండ కలెక్టర్ హరిచందన గారికి ఈరోజు వీళ్ళందరూ కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది తీర్మానం మల్లన్న మీద. ఎందుకంటే ఈయన ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఈరోజు తెగబడ్డారు. ఆల్రెడీ చాలామంది నా బ్లాక్మెయిలర్ అంటుండ్రు. ఈరోజు నేను ఏది కూడా ఉత్తగా చెప్పా. ఈరోజు ఈ వీడియో మీరు ఇంట తెలుసు. అంటే నిన్న నక్రేకల్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్పిన మాట ఏందనంటే, ఈరోజు నన్ను గెలిచి శాసన మందిరం పంపుతారా లేకుంటే శ్మశానానికి పంపుతారా అని చెప్పేసి ఓటర్లను బ్లాక్మెయిల్ చేసే స్థాయికి దిగజారింది. ఆల్రెడీ నా పేరు చాలామంది ఈ విధంగా అనుకుంటా ఉన్నారు. నేను ఇప్పుడు దీన్ని మన ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకో ఎలాంగ్ విత్ ఎవిడెన్స్ సహా. ఇది పేపర్ కట్టింగు, ఇది వీడియో ఇందాక మీకు చూపించింది. ఇది ఎవరెవరికి పంపిన వాళ్ళందరికీ. ఇక్కడ ఇంటిమిడియేట్ స్పీచ్ ఆఫ్ శ్రీ తీర్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఫ్రమ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ నల్గొండ, వరంగల్ అండ్ ఖమ్మం. అదేనా, శ్రీ తీర్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఫ్రమ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ నల్గొండ, వరంగల్ అండ్ ఖమ్మం డ్యూరింగ్ హీ పోల్ క్యాంపెయినింగ్ ఆన్ 15/5 intentionally appealed to the people to vote him, otherwise they will have to send him to burial ground. అదేందా, దీని మీద వెంటనే ఆయనను దించేయాలి. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కుట్రలు చేస్తూ ఉండి ఈరోజు ఎన్నో కుట్రలు చేస్తూ ఉండి. ఆయనకు తెలుసు బీఆర్ఎస్కు ఈయనకు పోటీ కాదని, ఆయనకు తెలుసు కేటీఆర్ నీకు పోటీ కాదని, ఆయనకు తెలుసు ఈరోజు నాకు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి పోటీ నడుస్తుందని. నా ఓట్లు చీల్చడానికి ఆల్రెడీ సంస్థ ఏది నెల 15 రోజుల క్రితమే మరి అక్కడ కోచింగ్ సెంటర్ ఉన్న అశోక్ కుమార్ అనేటోని తీసుకొని వచ్చి 15 రోజుల కింద ప్రభుత్వమే ఆయనతో దీక్ష చేసిస్తుంది. పోలీస్ పర్మిషన్ల డ్రామాలు చేస్తారు. బల్మూర్ అనే ఎమ్మెల్సీ అక్కడ ఉంటాడు, ఆయనని తీసుకుపోయి నిమ్మరసం ఇస్తారు. వీళ్ళందరి డ్రామాలన్నీ చేసుకుంటా నేను ఒక లైవ్ ప్రోగ్రాంలో నన్ను పెట్టి వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా ఆడదామని ప్రయత్నం చేసిండు. ఒరిజినాలిటీ అనేది అనుకోకుండా ప్రజల ముందుకు పోయింది. ఒరిజినాలిటీ అనుకోకుండా 46 జీవో విద్యార్థుల ముందుకు పోయింది. ఒరిజినాలిటీ అనుకోకుండా 317 ఎవరైతే ఈరోజు ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు ఉన్నారో మరి వాళ్ళ దృష్టికి పోయింది. ఈరోజు ఇంత బ్లాక్మెయిల్కు బాజాబ్తా పాల్పడుతూ ఈరోజు రెడ్ హ్యాండ్ దొరికిపోయినటువంటి తీర్మాన్ మల్లయ్యను మరి ప్రజలు మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు ఆయన ఎన్నికల నుండి వెంటనే తప్పించాలి, పోటీలో లేకుంటే ఆయన తప్పించాలి. ఒక దిక్కు ఈయన చేస్తూ ఉంటాడు, ఇదొక ప్రలోభ పెట్టే వాక్యాలు చేస్తాడు. ఈరోజు ఎమోషనల్ బ్లాక్మెయిల్లతోని గెలిచిండ్రు కాబట్టి నేను కూడా గెలుస్తాను అంటున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు తెలంగాణ ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ స్కోరింగ్ అరే కామెంట్లు వస్తే నాకు ఫేవర్గా కామెంట్లు వస్తే కామెంట్లు ఆపిస్తాడు. ఆపించి ఒక 20 మందిని నాగోళ్ళు ఒక ఆఫీస్ పెట్టి అవే కామెంట్ కాపీ పేస్ట్లు అదే పని అవే పేర్లు చూడండి 10 సార్లు ఇద్దరికి అశోక్ కుమార్కు వాళ్ళే కొడతారు, ఈయనకు వాళ్ళే కొడతారు. ఇద్దరికి నాగోళ్ళు అడ్డ, ఇద్దరికి ఏది రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు నాయకులు, ఇద్దరికి మళ్ళీ అదే బల్మూరు వెంకట్ వచ్చి మధ్యవర్తి. కాబట్టి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. కాబట్టి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసుడు, ఉద్యోగులను మోసం చేసుడు, గ్రాడ్యుయేషన్ మోసం చేసుడు అంత ఈజీ కాదు మల్లన్న. నిన్న బల్మూరు వెంకట్ నిన్ను సస్పెండ్ చేసిండ్రనంటే నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించినావు కాబట్టి నేను సస్పెండ్ చేసిండ్రు అని చెప్పి నువ్వు అన్నావు. అదే నా అర్హత. ఆ ప్రశ్నించే తత్వంతోనే నేను ఈరోజు పోటీ చేస్తున్నా. కాబట్టి నేను ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న లకారం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా. ఇక్కడికి వెళ్ళి నేను మరొకసారి ఈయన స్పీచు మరొకసారి ఏ విధంగా ప్రొవోక్ చేస్తుండు, ఏ విధంగా బెదిరిస్తుండు, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుండు. బ్లాక్మెయిల్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటే. ఇప్పుడు ఆయనకు కూడా సెలక్షన్ బ్లాక్మెయిల్సే కావాలి. ఇగో ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తాను. సార్ ఇది బ్లాక్మెయిలింగ్. ఇంత మించిన బ్లాక్మెయిలింగ్ అవసరం లేదు, దీనికి మించిన సాక్ష్యం అవసరం లేదు. వెంటనే ఆయన పొట్లకెళ్ళి తప్పించాలి. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఆయనను
పోటీల నుంచి తప్పించడంలో మీ వైఫల్యం చెందితే లేదు మీరు కోర్టుకే పోయి చూసుకోండి అని చెప్పి మీరు అంటే ఈ సంగతి ఏదో మేము ఖచ్చితంగా ప్రజల మధ్యలో తెలుసుకుంటాం, గ్రాడ్యుయేట్ ఓటర్స్ మధ్యలో తెలుసుకుంటాం. ఇటువంటి బ్లాక్మెయిలర్స్ మనకు అవసరమా అని చెప్పేసి నేనే ఈ డైలాగ్ కొడితే నేను శ్మశానానికి పోనీకి రెడీ అనంట. ఇటువంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నీకు శ్మశానమే కరెక్ట్. ఇటువంటికి పో, అక్కడికే పో. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.